వాతావరణం ఏమో చల్లగా ఉంది, పిజ్జా తినాలని ఉంది, కానీ పరుసు మాత్రం బ్రెడ్తోనే సరిపెట్టుకో అంటుంది. ఎక్కువ ఖర్చు, అలాగే తక్కువ టైం, రుచి మాత్రం అదృష్టం అనమాట. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఎగ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ వ్లాగ్స్. ఏందబ్బా బ్రెడ్ అని చెప్పేసి ఏదో ముక్కలు పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? ఈ ముక్కలు ఎప్పటియో కాదు, నేను బ్రెడ్ ప్యాకెట్ చికెన్ అని చెప్పి చేశాను అప్పటిదనమాట. ఆ బ్రెడ్ అంటే ఈ వీడియో కూడా అప్పటిదే. అప్పుడు చేసిన వాటిని ఆ ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను. ఇవి పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఎండబెట్టి పొడి చేసుకుంటే బ్రెడ్ గ్రామ్ అంటారు. ఇలా నేను బ్రెడ్లో కలిపేసి వేసాను అనమాట. అంటే డిఫరెంట్గా ఉండాలి కొంచెం అని చెప్పేసి. లేదంటే మీరు బ్రెడ్ పీసెస్ని స్లైసెస్లా కట్ చేసుకుని వాటిలో పైన ఎగ్ మొత్తం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు ఎగ్లోనే మొత్తం కలిపేసుకుని ఇలా చేసుకున్నా కానీ బాగుంటుంది. దానికోసం ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ ఎగ్ పిజ్జా అన్నప్పుడు ఎగ్స్ లేకుంటే ఇలా చెప్పండి, మెయిన్ ఎగ్సే కదా. ఒక 3 వరకు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మొత్తం ఇలా పగలగొట్టుకొని ఇలా బౌల్లోకి వేసుకోండి. వేసిన తర్వాత దాంట్లోకి బ్రెడ్ గ్రామ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు తీసుకునే ఎగ్స్ని బట్టి వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే బాగా తీయగా ఉండిపోతుంది. ఇక్కడ 3 అనగా 4 వేసుకున్నాను నేను. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. బ్రెడ్ అలాగే ఎగ్ కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బయట తీసుకునే పిజ్జా లాగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పిల్లలు వచ్చేలోపు ఈవినింగ్ స్కూల్ నుండి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఒక్క ముక్క కూడా మిగలదనమాట, అంత బాగుంటుంది. తర్వాత గరం మసాలా వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత కూడా మొత్తం కలిపేసుకోవాలి. మనకు పిజ్జా బేస్ లేకుండా కూడా దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బేస్ లానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మన మైదా అది ఇది పిజ్జా అంటే మాత్రం పెద్ద టైం పడుతుంది, పెద్ద హడావుడి అనమాట. అంత హడావుడి లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమం మొత్తం వేసుకోవాలి. వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. మొత్తం హైలో పెట్టి మీరు మర్చిపోయారనుకోండి మొత్తం దిబ్బ రొట్టెలాగా మాడిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా మొత్తం మనకు ఇట్లా స్పాంజ్ లాగా మొత్తం అయింది కదా. ఇప్పుడు దీన్ని రెండో సైడ్ కూడా వేసి కాల్చుకోవాలి. ఎందుకంటే మనకు పైన మొత్తం ఇట్లా చూసారు కదా మొత్తం పూర్తిగా కుక్ అవ్వదు, అందుకే రెండో సైడ్ కూడా తిప్పేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి, టోటల్గా పెట్టేసి ఇప్పుడు దీనిపైన కొంచెం టమాటో సాస్ వేసుకోవాలి. మీ ఇక్కడ పిజ్జా సాస్ ఉన్నా సరే దాన్నైనా వేసుకోవచ్చు, లేదా టమాటో సాస్ ఇలా వేసుకోవచ్చు. ఇది వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి, మనం సన్నగా తరుముకున్నాయి. అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి, క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇలా మనకు పిజ్జాలో ఏమేమి వస్తాయో అవన్నీ కూడా దీనిపై వేసేసేయండి. టేస్ట్ మాత్రం సేమ్ బయట తీసుకున్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఇంట్లోనే ఇలా పిల్లల వచ్చేలోపు తయారు చేయండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక్కడ వరకు వీడియో చూసారా? ఇంకా లేట్ ఎందుకు, ఒక్క లైక్ ఇవ్వండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే రోజు ఫాలో అవ్వండి. కొత్త రెసిపీస్ నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఇక్కడ నేను పైన వేస్తున్నది చీజ్ అనమాట, అది కూడా వేసుకోవాలి. అది లేకుండా స్కిప్ చేయండి, కానీ ఉంటే బెటర్. పిజ్జాకి తప్పనిసరిగా చీజ్ యూజ్ చేస్తారు కదా. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అనమాట. చిల్లీ ఫ్లేక్స్ ఏం లేదు, మిక్సీలో ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై చేసేసుకొని మిక్సీలో పట్టేసుకోండి. బరకగా ఉంటుంది కదా, అవే చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇలా చాలా రెసిపీస్కి అది కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి పట్టి పెట్టేసుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోండి, అంతే. పిజ్జా రెడీ. మనకి ఇక్కడ చీజ్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది, పిజ్జా రెడీ అయింది. ఇలా ఈవినింగ్ టైంలో అలా టీ తాగుతూ దీన్ని లాగించారనుకోండి, అబ్బబ్బబ్బా అదుర్స్ అనమాట, చాలా బాగుంటుంది. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. నేను ఏదైనా రెసిపీ బాగుంటేనే మీకు వీడియో తీసుకొస్తాను, లేదంటే నేను అసలు ఆ వీడియో కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే నా కుకింగ్ అంటే పిచ్చి. ఇలాంటి వీడియోస్ ఇలాంటివి చాలా చూసి చేశాను. చాలా పాడైనవి కూడా ఉన్నాయన్నమాట. అందుకే ఇది ఏ మాత్రం పాడవదు, టైం వేస్ట్ కూడా అవ్వదు, ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట. మీరు చేసిన దానికి పిల్లలు ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది అనమాట. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.